అయ్యను. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ క్షేమపరుస్తూ మనల్ని సంరక్షించి పోషిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. రండి మరి సమయంలో మరి దేవుని వాక్యము విందాము. ప్రశస్తమైనటువంటి సమయము దేవుని దాసుని ద్వారా దేవుడు మనతో ఈరోజు ఏమి మాట్లాడాలని నిశ్చయించి ఉన్నారో ఆ మాటలను శ్రద్ధ కలిగి విందాము. ఈరోజు వాక్య సందేశాన్ని యాకోబయ్య గారు అందిస్తారు. మన మధ్యలో యాకోబయ్య గారు సిద్ధపడి ఉన్నారు. యాకోబ్ గారు వందనాలండి. మీకు 6:10 వరకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ఓకే అమ్మగారు, వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మనము 9వ మాసంలోనికి మనం అందరము ప్రవేశించాం. ఆల్రెడీ 4 రోజులు దేవుడు మనకు సురక్షితమైన తన రెక్కల నీడలో భద్రపరుచుకున్నాడు. ప్రియులారా, మరి గత మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి పోషించి ఆదరించి కృప చూపి దినదినము ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి దేవుని సన్నిధిలో నిరంతరము స్తుతిస్తూ ఆరాధించటానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధమై ఉన్నాం. మరి మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ దినపు వాక్యము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం. దయచేసి ఎవరైనా వీలున్నవారు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. పరమందు ఆశీనుడు అయి ఉన్న మా గొప్ప తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నమ్మదగిన మా దేవ, నీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో నీ సన్నిధానానికి మమ్మల్ని అందరినీ నడిపించావు. అందుని బట్టి నీకు స్తోత్రములు అయ్యా. మమ్మల్ని సజ్జులుగా నిలబెట్టి నీ నామమును స్మరించుకోవటానికి ఇచ్చిన గొప్ప భాగ్యము బట్టి వందనాలు. మాతో మాట్లాడండి. మా హృదయాల్లో నీ వాక్యాన్ని నింపండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించండి. నైనా దినదినపు మరి నూతనముగా మాలో నైనా విశ్వాసమును పెంపొందింప చేస్తావని నమ్ముచు యేసు నామమున ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనంలో చాలా అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం. ఏంటి అనంటే, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుణ్ణి హత్తుకోవడం వల్ల జరిగే ఒక గొప్ప ఫలితం, దేవుణ్ణి హత్తుకోవడం వల్ల కలిగే ఒక ఫలితార్థం ఏంటి అనంటే, మనము సజీవులముగా ఉంటున్నాం. లేక ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని ఉంటున్నారో వారందరూ కూడా సజీవులుగా ఉంటారు. ఏంటి ఈ సజీవత్వము అనంటే,
ఒకవేళ శారీరకంగా శరీరాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినా మనము మాత్రము సజీవులుగా దేవునితో ఉంటాము అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా తెలియజేస్తా ఉందండి. ఏంటి అని ఈ యొక్క హత్తుకోవడము అనే మాట గురించి ఈరోజు కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. హత్తుకోవడము అనే మాట గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవటానికి ముందుకు వెళ్దాం. ప్రియులారా, దేవుని వాక్యం చాలా క్లారిటీగా మనకు తెలియజేస్తా ఉంది. దేవుణ్ణి హత్తుకున్న వారు సజీవులుగా ఉంటున్నారు. దేవుణ్ణి హత్తుకొనని వారు ఏమైపోతారంటే మృతి చెంది ఉంటారు అని చెప్పి వాక్యం మనకు తేటగా తెలియజేస్తా ఉంది. అయితే కొంతమంది బైబిల్ గ్రంథంలో కొంతమంది హత్తుకొని ఉన్నారు. వారి గురించి మనం కొన్ని ధ్యానం చేసుకుందాం. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము అపోస్తుల కార్యములు 17. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించరు. వారిలో అరేయోపగీతులైన దిమోమాసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు ఉండిరి. ఆమేన్. మనం చదువుకున్న కొంతమంది మరి పౌలుతో హత్తుకొని ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కొంతమంది పౌలును హత్తుకొని ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వారిలో మరి ప్రధానముగా అక్కడ కొందరి పేర్లు కూడా మనం చూస్తా ఉన్నాం. వారిలో ఒక స్త్రీ మనకు కనపడతా ఉంది. దమరి అన్నటువంటి ఒక స్త్రీ మనకు కనపడతా ఉంది. ఈ దమరి అనే ఈ స్త్రీ కూడా ఎవరిని హత్తుకొని ఉన్నది అని అంటే అక్కడ మరి పౌలును హత్తుకొని ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దమరి అనగా అర్థం ఏంటి అని అంటే సాధువైన లేక మంచి వంశమందు పుట్టిన గౌరవ మర్యాదలు గల అని అర్థం. ఈమె ఎక్కడి నుంచి వచ్చినది అని అంటే ఎదెస్సు పట్టణమునకు చెందినది. ఈ యొక్క ఎదెస్సు పట్టణస్థురాలుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మనం ఈమె గురించి ఆలోచన చేసినప్పుడు ఈమె ఒక స్త్రీ. ఈ స్త్రీ ఏం చేస్తుంది అని అంటే అపోస్తులైన పౌలును హత్తుకొని పరిచర్యలో ముందుకెళ్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సంఘం అక్కడ లేదనుకోండి, పరిచర్యలో ముందుకెళ్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఏంటి మరి ఆమెలో గొప్పతనం ఏంటి? దేవుని విశ్వసించడం సహజమే కదా. పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే అందరి యొక్క అన్ని ఆత్మలను రక్షించడమే కదా. ఆ రక్షణలో ఏమొకటి రక్షణ పొందింది కదా, అంతే కదా. ఇంకేమో ఆలోచించాల్సిన విషయం ఏముంది అని అంటే ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్త్రీ మరి పౌలును హత్తుకొని ఉన్నది అని అంటే ఎలాంటి పరిస్థితి తమ చుట్టూ ఉన్నదో మనము ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఈమె ఎదెస్సు పట్టణమునకు చెందింది. ఎదెస్సు పట్టణము ఎలాంటిది అని అంటే ఎదెస్సు పట్టణము అక్కడ మనం పట్టణము అనే సంబోధిస్తున్నాం కనుక అది ఒక మంచి పట్టణముగా మనం చూస్తూ ఉన్నాం. ఎదెస్సు అనేది ఒక పట్టణము. అయితే ఆ పట్టణములో పౌలు సంఘాన్ని ఏం స్థాపించలేదంటండి.
సంఘాన్ని ఏం స్థాపించలేదు, కానీ కొంతమంది విశ్వాసులు మాత్రము ఆ పట్టణంలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అది ఎలాంటిదని అంటే భయంకరమైనటువంటి విగ్రహములకు నిలయమైనటువంటి పట్టణం అంటారు. ఎదేసి పట్టణం ఎలాంటిదని అంటే భయంకరమైనటువంటి విగ్రహములకు నిలయమైనటువంటి పట్టణం. ప్రతి ఇంటిలో విగ్రహాలు ఉండేటివి. ఇంటిలో విగ్రహాలే కాకుండా వారు ప్రతి సందులలో కూడా విగ్రహాలు పెట్టేవారంట. అడుగు తీసి అడుగు పెడితే విగ్రహమే కనపడేదంట. ఇంకా అక్కడ ఈ పట్టణం గురించి వివరిస్తూ ఒక ఆయన రాశాడు. ఏంటి అని అంటే ప్రజల కంటే విగ్రహాలే ఎక్కువగా ఉండేటి అంట. ప్రజలు ఒకవేళ 50 మంది ఆ పట్టణంలో నివసిస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్గా, అయితే 60-70 విగ్రహాలు అక్కడ కనపడేటి అంట. అంటే విగ్రహములకు అది నిలయమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అక్కడ మనం చూస్తే 16వ వచనంలో మనం చూస్తే 17వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినప్పుడు ఎదేసులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాప్యము పట్టుకోలేకపోయాను. ఆ పట్టణం విశిష్టత, ఆ పట్టణం యొక్క విశేషత ఏంటి అనంటే, ప్రత్యేకత ఏంటి అనంటే ఎదేసు పట్టణము అంతా కూడా విగ్రహములకు నిలయమైనటువంటి పట్టణము. ఇంకా మనము 22వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమని ఉంటదంటే పౌలు అరేయపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎదేసు వాసులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనపడుచున్నది. వారు ఏం చేస్తున్నారంటే విగ్రహములను భయంకరమైనటువంటి భక్తితో పూజించేవారంటండి. విదేశీ పట్టణస్థులందరూ కూడా చాలా ఆ విగ్రహముల యందు విశ్వాసం ఉంచి అతి భక్తితో వారు పూజలు చేసేవారు. ఎంత క్రిటికల్ కలిగినటువంటి పరిస్థితితో ఒకసారి ఆలోచించాలి. అలాంటి పరిస్థితుల్లో పౌలు అక్కడ పరిచర్య చేస్తున్నట్టుగా, అక్కడ సువార్త ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘమును అయితే అక్కడ స్థాపించలేదు, కానీ మందిరాన్ని అక్కడ కట్టలేదు, కానీ అక్కడ కొంతమంది విశ్వాసులుగా తయారు చేయడం పౌలు గారు అక్కడ సువార్త పరిచర్యలో విశ్వాసులను కొంతమందిని తయారు చేయడం జరిగింది. ఆ విశ్వాసులు ఎలాగున్నారు అని అంటే పౌలును అత్తుకొని పరిచర్యలో ముందుకు వెళ్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎందుకనంటే అంతగా హత్తుకొని పరిచర్యలో ముందుకు వెళ్ళాల్సినంత ఆ యొక్క అనుభవంలోనికి, లేక అంత ఆత్మీయ స్థితిలోనికి రావడం అనేది చాలా కష్టం. ఎందుకనంటే భయంకరమైనటువంటి విగ్రహారాధికులు, భయంకరమైన విగ్రహములను పూజలు చేస్తూ వాటికి బళ్ళు అర్పిస్తూ వాటిని పూజలు చేస్తూ ఉంటున్నారు గనక వారి మధ్యలో ఆత్మలను సంపాదించడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. అలాంటి కష్టతరమైనటువంటి పనిలో కూడా పౌలు ఏం చేశాడనంటే కొన్ని ఆత్మలను రక్షణలోనికి తీసుకురావడం జరిగింది. అయితే కొన్ని ఆత్మలను రక్షణలోనికి తీసుకొచ్చితే ఆ ఆత్మలలో కూడా బలమైనటువంటి ఆత్మగా మనము చూస్తూ ఉన్నాము. దమరి అన్నటువంటి ఒక స్త్రీని చూడండి. ఒక స్త్రీ అండి, ఆమె ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నదనంటే పౌలును హత్తుకోగలిగినంత విశ్వాసం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు నేను ఆమె గురించి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అని అంటే పట్టణం అంతా విగ్రహములతో ఉంది.
మందిరానికి వెళ్ళాలన్నా లేక ఒకసారి మనం ఆలోచన చేస్తే మన భారతదేశంలో ఈనాటికి కూడా క్రైస్తవులు స్వేచ్ఛగా బైబిల్ పట్టుకొని మందిరాలకు వచ్చేవారు చాలా తక్కువగా ఉన్నారు. చాలా తక్కువ అంటే తక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. చాలా కాదు, కొంతవరకు తక్కువగా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదు, కానీ కొంతమంది సిగ్గుపడతారు బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళటానికి. ఇప్పటికి కూడా అక్కడక్కడ కొంతమంది సిగ్గుపడేవారు ఉన్నారు. కొంతమంది కనపడకుండా బైబిల్ను మరి కొంగు చాటున దాపెట్టుకోవడమో, లేకపోతే కనపడకుండా తీసుకుపోవడమో మందిరానికి తీసుకెళ్తారు. కానీ అంత స్వేచ్ఛా భావముతో నేను మందిరానికి వెళ్తున్నాను కదా అన్న ఒక ఆలోచనతో వారు స్వేచ్ఛగా బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్ళే పరిస్థితులు ఈరోజు అక్కడక్కడ మనకు ఇలాంటివి కనపడుతూ ఉంటాయండి. అంతలక్క కాకపోవచ్చు, అక్కడక్కడ ఇలాంటి దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. ఈవెన్ మనం ఆలోచన చేస్తే క్రైస్తవ శాతము ఎక్కువగా ఉన్నప్పటికీ నేటికి కూడా ఆ యొక్క పరిస్థితి సాలోగా కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులలో ఇప్పటికి కూడా ముందుకెళ్తూ ఉంటే అక్కడ ఎక్కడ చూసినా కూడా ఆ పట్టణంలో ఎఫెసు పట్టణంలో ఎక్కడ చూసినా కూడా విగ్రహములతో నిండి ఉన్నటువంటి ఆ పట్టణంలో మార్పు చెందడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. వారు మార్పు చెందడమే కాదు, కానీ వారు ఎలాగున్నారు అని అంటే వారు పౌలును హత్తుకొని జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈ మనసు, ఈ ఆలోచన దమరికి ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది ఒకసారి ఆలోచన చేద్దాం. హత్తుకొని జీవించడం వల్ల ప్రయోజనం ఇంతగా ఉందని ఆమె ఎలా తెలుసుకొని ఉన్నట్టుంది? ఆమె ఏ బేసిక్ బట్టి హత్తుకొని జీవించింటది అనేది మనం ఆలోచన చేయాలి. అందుకనే మనము ద్వితీయోపదేశకాండం 4:4 మనం చదివాం. హత్తుకొని వారు యెహోవాను హత్తుకొని జీవించారు గనక వారు నరిచారు గనక వాళ్ళు ఎలాగున్నారు అని అంటే వారు నిరంతరము జీవిస్తూ ఉన్నారు అనే మాటను మనం చదువుతా ఉన్నాం. అక్కడ ద్వితీయోపదేశకాండం 4:4 యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుణ్ణి హత్తుకొనిన వారు ఎలా ఉన్నారనంటే సజీవులుగా ఉన్నారు. ఇక్కడ దమరి అనబడినటువంటి ఒక స్త్రీ దేవుణ్ణి హత్తుకొని ఉన్నది గనక ఆమె సజీవుల లిస్టులో, అనగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆమె పేరు లిఖితమైనట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. విగ్రహములను పూజిస్తూ విగ్రహములతో గడుపుతూ ఉండింటే ఇంత ధన్యత వచ్చేదా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది, ఆయన రక్షణను పొందుకున్నది, ఆయన కొరకు బలముగా నిలబడినది. ఆమె ఒక మాదిరికరమైనటువంటి స్త్రీగా ఆమె నేడు ఆమె గురించి మనము తెలుసుకోవటానికి, చదవటానికి, ఆమె గురించి మనం ధ్యానించటానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశము. దీని అంతటికి కారణం ఏంటంటే ఆమె క్రైస్తవులనుగా లేక దేవుని బిడ్డలను హత్తుకొని ముందుకు వెళ్ళడం, ఆధ్యాత్మికముగా ముందుకు వెళ్ళడం. ఈ మనస్సు ఎలా వచ్చింది అని నేను ఆలోచన చేసినప్పుడు మరి ఆ విధంగా నేను ఆలోచన చేసినప్పుడు ఎలా వచ్చింది అని అంటే రూతు గ్రంథంలో మనం చూస్తాం. రూతు గ్రంథంలో 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం.
ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. వారు ఆ వారు మోయోబు స్త్రీలను పెళ్లి ఉమ్, చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ఫా, ఉమ్. రెండవ దాని పేరు 14 రూతు. 14 వచ్చిన అమ్మ, ఆమె సారీ 14 వచ్చిన. 1వ అధ్యాయము వారు 14 వచ్చిన. ఎలుగెత్తి వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఆమెన్. అది ఒకసారి ఈ యొక్క రూతు గురించి మనకు చాలా బాగా తెలుసు. అయితే రూతు చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటి అని అంటే, తన యొక్క హత్తను హత్తుకొని ఉన్నది. ఓర్ఫ అయితే ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రము తమ అత్తను ముద్దు పెట్టుకొని ముద్దు పెట్టుకోలేదు, హత్తుకొని ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హత్తుకొని ఏమంటుంది అని అంటే, నీవెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీ దేవుడే నా దేవుడు అని ఆ కింద భాగాల్లో మనం చూస్తాం. ఒక ప్రియులారా, ఇక్కడి నుంచి మనం ఆలోచన చేస్తే, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినటువంటి ఆమె చరిత్ర ఇంతటితో ముగించబడుతుంది. ఈ 14వ వచనంలో మనం చూసినప్పుడు ఓర్పా యొక్క జీవిత చరిత్ర ఇంతటితోనే ముగింపబడుతుందండి. ఇంకా తర్వాత మరలా ఓర్పా గురించి ఎక్కడ మనం చూడం. ఆమె ఎలా బ్రతుకుతుంది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని పెళ్లి చేసుకున్నది, ఎలాగుంది, ఆమెకు మరలా పిల్లలు ఎంతమంది అనే స్టోరీ మనం ఎక్కడ చూడం. ఆమె యొక్క చరిత్ర అంతటితోనే బంద్ అయిపోతుంది. అయితే రూత్ యొక్క చరిత్ర ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఎందుకు ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది అని అంటే, ఆమె తన అత్తను హత్తుకొని మరి అత్త యొక్క అడుగుజాడల్లో నడుస్తుంది గనక ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఏం పని చేసింది, ఎవరితో వివాహం చేసుకున్నది, ఎవరిని కన్నది, ఆ తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఆమె యొక్క భవిష్యత్తు లేక ఆమె యొక్క జీవిత చరిత్ర ఈ 14వ వచనం నుండి చాలా ప్రాముఖ్యంగా ముందుకెళ్తా ఉందండి. ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈమె కూడా ఎక్కడ ఉంది అని అంటే, ఈమె కూడా ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి ఊరిలోనే జన్మించింది. మోయాబీలు లోతు యొక్క కుమార్తెలలో ఒక కుమార్తెకు జన్మించినటువంటి సంతానము. వీరు బహు విగ్రహారాధికులు. అయితే ఈ విగ్రహారాధికులలో నుండి ఈమె ఏం చేసిందనంటే, తన యొక్క విగ్రహాలను తీసివేసి తన కుటుంబమును విడిచిపెట్టి ఆమె ఎక్కడికి వచ్చిందనంటే, తన అత్తను హత్తుకొని దేవుని సన్నిధానంలోనికి లేక తన యొక్క అత్త యొక్క వెంట వచ్చి ఆమె ఆశీర్వదింపబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆమె దీవించబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆమెను దేవుడు మరి గొప్పగా తన యొక్క చరిత్ర, జీవిత చరిత్ర లేక యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఈమె పేరును మనం చూస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఇలా వచ్చినది అని అంటే, దేవుణ్ణి హత్తుకోవడం వల్ల మనం సజీవులముగా ఉంటాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. దేవుణ్ణి హత్తుకోవడం వల్ల మనం ఎలా ఉంటామనంటే సజీవులముగా ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే, మనం ఎవరిని హత్తుకొని ఉన్నాం. వీళ్ళు భయంకరమైన విగ్రహారాధికులు, వీరు భయంకరమైనటువంటి స్థితిలో ఉండేవారు. వీరు మరి అర్హతకు పాత్రులు కానటువంటి వారు. అయితే దేవుణ్ణి హత్తుకోవడం వల్ల ఆ యొక్క దమరి అయితేనేమి, ఇక్కడున్న రూత్ అయితేనేమి, వీళ్ళిద్దరికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానము బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం.
వారి కొరకు ఒక లైన్ లేక ఒక పేజీ లేక ఒక అధ్యాయాలలో వీరి గురించి వివరించినట్టుగా వివరణతో కూడిన ఆ ఆ యొక్క మెసేజ్ ని మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటనంటే వారు దేవుణ్ణి హత్తుకొని జీవించారు. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి, ఎంత గొప్ప విశ్వాసమునకు పాత్రులుగా వీరు అర్హత పొంది ఉన్నారో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అయితే హత్తుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా? హత్తుకోకపోవడం వల్ల ఇప్పటి వరకు దేవుణ్ణి హత్తుకొని జీవించారు గనక వీరు ఇన్ని గొప్ప మేలు పొందారు. అయితే హత్తుకోకపోవడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. 28వ వచనము, మరియు వారు బయల్బయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. ఇక్కడ చూడండి, ఒక విగ్రహానికి లేక ఒక దేవతకు ఒక అన్ని దేవతకు అని కూడా మనం చెప్పుకోవచ్చు. బయల్బోయోరు అన్నటువంటి ఒక దేవతకి హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరనే మాట మనం చూస్తా ఉన్నాం. ఎవరి ఇల్లు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు అని మనం చెప్పుకోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు అని అంటే ఒక బయల్బోరు అనేటువంటి ఒక దేవత, ఇది ఫిలిస్తీలకు ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధనకు దేవతగా నిలిచి ఉన్నటువంటిది. ఈ యొక్క ఫిలిస్తీన్ల దేవత అయినటువంటి ఈ బయల్బోరును ఎవరు మరి ఆరాధిస్తున్నారు లేక ఎవరు పూజిస్తున్నారు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు పూజ చేస్తున్నారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం అయితే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక జనాంగం అయితే వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టి వారు ఏం చేస్తున్నారు అని అంటే ఒక ఫిలిస్తీన్ల యొక్క దేవతను వారు పూజ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ విషయం గురించి మనం ఆలోచన చేస్తే ఎంత ఘోరమైనటువంటి పదము మనం వింటాము అని అంటే హోషేయ గ్రంథంలో మనం చూస్తే హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. చాలా ఘోరమైనటువంటి మాటను 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. ఏమనంటే అక్కడ మనం చూసినప్పుడు, అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్బయోరు నొద్దకు వచ్చి ఆ లుజ్జకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి, తాము మోహించిన దానిని వలెనే వారు హేయులైరి. ఎంత ఘోరమైనటువంటి పదం ఇక్కడ మనం చూస్తామంటే లుజ్జకరమైన. ఎలాంటి దేవతను ఆరాధన చేస్తున్నారంట? లుజ్జకరమైనటువంటి దేవత. వారు ఏం చేస్తున్నారనంటే ఇశ్రాయేలు ప్రజలు దానికి మొక్కుతున్నారు, బళ్ళు అర్పిస్తూ ఉన్నారు, దాన్ని పూజ చేస్తూ ఉన్నారు, దాన్ని మరి వారు ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి ఎంత బాధ కలిగిందో చూడండి. ఏర్పాటు చేసుకుంటే మనము నశించిపోతున్నామని, మనము చనిపోతున్నామని, మనము పాపములో మరి మరణకరమైన స్థితిలో మనం ఉన్నామని, పాపమునకు దాసులమై సచ్చిన స్థితిలో మనం ఉంటే
మనల్ని బ్రతికించటానికి, మనకు పునర్జన్మ అనగా క్రీస్తులో మనల్ని జన్మింప చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను మనందరినీ ఆయన రక్షణలోనికి తీసుకొస్తే మనమేం చేస్తున్నాం అనంటే, మనము లోకములో ఉన్న వాటిని ప్రేమించి, లోకములో ఉన్న వాటిని మనము పూజ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి హత్తుకోకుండా ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి హత్తుకోలేదు. అక్కడ ద్వితీయోపదేశకాండం 4:4 చెప్పేదానికంటే ముందుగా 4:3 మనం చూస్తే వారు చనిపోయినట్టుగా మనం చూస్తాం. 4:3 మనం చూస్తే అక్కడ బయల్బోరును విషయములో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూసితిరి కదా. బయల్బోరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడని యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనము చేసెను. బయలుబోరును పూజిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంది అనంటే, వారు నాశనం అయిపోతా ఉన్నారు. వారు మరి ఉగ్రతకు గురైపోతా ఉన్నారు. పతనమునకు వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరిలానంటే ఏర్పాటు చేసుకున్న జనాంగం అండి. ఎవరిలానంటే మరి వాగ్దానముతో జన్మించినటువంటి వారు. ఎవరిలానంటే ప్రత్యేకంగా ఉండాలనే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఏమైపోయారనంటే, దేవుని విడిచిపెట్టి లోకంలో ఉన్న బయలుదేవతను, లోకంలో ఉన్న ఆ దేవతలను హత్తుకోవడం వల్ల వారి పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, అందుకనే దేవుణ్ణి హత్తుకోవాలి. దేవుణ్ణి హత్తుకొని ఎవరైతే జీవిస్తారో వారు ఎలాగుంటారనంటే, వారు సజీవులుగా ఉంటారు. వారు సజీవులుగా ఉంటారు. ఎందుకనంటే మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు అండి. మనం ఆరాధించే దేవుడు సజీవుడు, ఆయన నిర్జీవుడు కాదు. అందుకనే కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, అవి నోరుండి మాట్లాడవు, కళ్ళుండి చూడవు, చేతులుండి మరి పనులు చేయలేవు, అవి మృతము, అవి నిర్జీవములైనవి అని చెప్పేసి మనం వింటాం. వాటికి మనము సమయం ఇస్తే ఎంత ఘోరం అండి. ఒకవేళ విగ్రహాలు మనలో లేకపోవచ్చు, కానీ లోకములో ఉన్న విగ్రహాలు అనగా లోకములో ఉన్న వాటి ఆశలు మనలో ఉండొచ్చు. కొంతమందికి డబ్బు అనే విగ్రహం ఉంటుంది, కొంతమందికి గర్వం అనే విగ్రహం ఉంటుంది, కొంతమందికి అహంకారంతో కూడిన విగ్రహం ఉంటుంది, కొంతమందికి అతిశయంతో కూడిన విగ్రహాలు ఉంటాయి. కొద్దిగా దేవుడు ఒక మంచి జ్ఞానం ఇచ్చి నడిపిస్తూ ఉంటే నాకు మించిన వారు లేరని చెప్పి గర్విస్తూ మరి ఆ గర్వముతో కూడిన విగ్రహము హృదయంలో పెట్టుకొని దేవుని దగ్గరికి వస్తే ఎంత మాత్రం కూడా దేవుడు మనల్ని లైక్ చేయడు. అందుకనే మన హృదయంలో ఎవరుండాలనంటే, మన హృదయంలో దేవుడు ఉండాలి, మన హృదయంలో యేసయ్య ఉండాలి, మన హృదయంలో దేవుణ్ణి హత్తుకొనగలిగే మనస్సు మనలో ఉండాలండి. దమరి చుట్టూ విగ్రహాలు ఉన్నాయండి. ఎదేసి పట్నం అంతా కూడా విగ్రహాలే, కానీ ఆమెలో ఎవరున్నారనంటే యేసయ్య ఉన్నాడు. ఆమెలో ఎవరున్నారనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెలో ఉన్నాడు. చుట్టూ విగ్రహాలు ఉన్నా సరే ఆమెలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అందుకనే ఆమె దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకింపబడినటువంటి స్త్రీగా బైబిల్ గ్రంథంలో లిఖితమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము జ్ఞాపకం చేసుకుందాం, ఎవరిని మనం హత్తుకొని జీవిస్తున్నాం, ఎవరిని మనం హత్తుకొని జీవిస్తున్నాం, మన విశ్వాసము ఏ పరిమాణంలో ముందుకెళ్తా ఉంది ఆలోచన చేద్దాం. ఇదిగో రూతు తమ అత్తను హత్తుకున్నది, ఆమె చరిత్ర మారిపోయింది. ఎక్కడో మరి మోయాబు దేశంలో ఉండవలసినటువంటి ఆమె ఈరోజు ఎక్కడ ఉంది అనంటే బోయాజు ఇంటిలో ఎంతో ఉన్నతమైన స్థానంలో దేవుడు ఆమెను నిలబెట్టాడు. కారణం ఏంటనంటే విడిచిపెట్టింది.
ఏదైతే తమ జీవితంలో ఉండకూడదో, ఏదైతే తమ యొక్క ఆ హృదయంలో ఉండకూడదో వాటన్నిటిని వదిలిపెట్టేసి ఏవి ఉండాలో, ఏవి ధరించుకోవాలో, వేటి కొరకు మనము ప్రయాసపడాలో దాని కొరకు ప్రయాసపడ్డారండి. అందుకనే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకేనండి మనం ఉండగలిగిన రీతిలో బలమైన విశ్వాసముగా మనం నిలబడాలి. మనం ఉండగలిగిన రీతిలో బలమైన విశ్వాసముగా దేవుడు అప్పుడు నీ అయితే దమరి పౌలు గారిని హత్తుకొని ఈనాటి వరకు జీవపు పుస్తకపు చుట్టలో పేరు లిఖించబడుట, జీవ గ్రంథములో దమరి పేరు ఉండుట, ఏ విధముగా రూతు హత్తుకొనెనో ఆ జీవితమే చరిత్రయే మారిపోయింది. ఓర్పా ప్రస్తావన అంతటితో ముగిసిపోయింది. ఇంకా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? ఓర్పాను మర్చిపోయాం కదా. అయితే రూతమ్మ హత్తుకొనుట, నీ దేవుడే నా దేవుడు అని నోరార చెప్పుట, నీ జనమే నా జనము, నువ్వెక్కడ మృతి పొందేదవో నేను అక్కడ మృతి పొందుతాను, నీతోనే నా జీవితము, నీతోనే నా బ్రతుకు అని రూతు ఏ విధంగా హత్తుకొనెనో కొత్త నిబంధనలో ఈ దమరి దేవుని హత్తుకొనెనో చుట్టూ విగ్రహములే. ఏథెన్స్ పట్టణములో ఎటు చూచిన విగ్రహాలే. మనుషులు నివాసము ఉండుట కంటే విగ్రహములు, బొమ్మలు, దేవతా విగ్రహములు ఎక్కువ ఏథెన్స్ పట్టణంలో. అయితే ఈ దమరి మాత్రము యేసును హత్తుకొనుట, యేసును హత్తుకొన్నవారు, దేవుని హత్తుకొన్నవారు జీవించి ఉండుట. దమరి జీవపు పుస్తకపు చుట్టలో ఎప్పుడెప్పుడు అపోస్తలుల కార్యములు చదువుతున్నారో
దేవుని పిల్లలు అప్పుడప్పుడు ఈ దమరి గురించి కూడా చదువుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని వాక్య పరిచర్య మనకు అందించిన, మన మధ్యలో వివరించిన యాకోబయ్య గారికి నిండుగా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు. వందనాలు. రండి